దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ ఈ క్వైట్ టైం క్యూటీ చేయిస్తున్నటువంటి వారికి విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. ప్రియులారా, ఆన్లైన్లో ఎక్కువ సమయం అందుబాటులో మనం తీసుకోలేకపోతున్నాం కనుక అవకాశాన్ని బట్టి మీ నిమిత్తము నేను 5 నుండి 7 వచనాలు, అలాగే 10 నుండి 11 వచనాలు, చివరిగా 18వ వచనం చదివించి నేను ధ్యానంలోకి వెళ్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ధ్యానంలోకి వాక్య భాగం చదివి ముందుకు వెళదాం. వాక్య భాగం చదువుకుందాం. 15వ అధ్యాయము 5 నుండి మొదటిగా 7 వచనాలు. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అనేక జనములను ఎలుదువు కానీ వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక పేదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. 10 నుండి 11 కూడా చదువుకుందాం. నీవు నిశ్చయంగా వానికి ఇవ్వలను, వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అలాగే 18వ వచనం కూడా చదివి మనం ధ్యానంలోకి వెళదాం. వారిని స్వతంత్రునిగా పొందుచుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఎలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతానికి రావలసిన 2 జీతముల లాభం నీకు కలిగను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయి వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము ఆశీర్వాదాన్ని అందించేవారుగా ఉండండి. ఆశీర్వాదాన్ని అందించేవారుగా ఉండండి. బీ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి 7 సంవత్సరాల చివరిలో అన్ని రుణాలను రద్దు చేయాలి. 7వ సంవత్సరం దగ్గరలో ఉన్నందున అప్పులు ఇవ్వడానికి వెనకాడకూడదు. వారు ఉదారంగా ఇవ్వాల్సినటువంటి వారై ఉన్నారు. ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ఉదారంగా వ్యవహరిస్తే దేవుడు వారిని తప్పకుండా ఆస్వాదిస్తుందని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఉదారంగా అప్పులు ఇవ్వడానికి చేతులు తెరవకుంటే దేవుడు దాన్ని పాపంగా పరిగణిస్తాడని ఈ లేఖనాల్లో గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక పేద ఇశ్రాయేలీలు తమను తాము బానిసలుగా అమ్ముకున్న సందర్భాలు కూడా లేఖనాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 7 సంవత్సరాలలో విడుదల వారు పొందవలసిన వారై ఉన్నారు. వారు జీవించగలిగే వారికి తగినంత ఆహారం కూడా ఇవ్వాలి, లేక పరిహారం కూడా అందించాలి. వారు తమ యజమానిని విడిచిపెట్టకూడదు అనుకుంటే కనుక వారి కోరిక మేరకు దేవుడు వారికి అనుమతించినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ లేఖనం అంతట్లో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే మొదటి 23 వచనాలను ఆధారం చేసుకొని దేవుడు అన్నింటికీ అధిపతి అయి ఉన్నాడు. ఇశ్రాయేలు వారు కలిగిన ప్రతీది అనగా డబ్బు, సేవకులు, పశువులు, మందలు, గొర్రెలు అన్నిటికీ దేవుడే అధిపతి. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉపయోగించాలే తప్ప అవి మన స్వాస్థ్యంగా ఎంచకూడదు. ఎందుకంటే అవి దేవునికి చెందినటువంటి ప్రియులరా. ఇక్కడ మన విషయాలకు మనకు మాత్రమే చెందినటువంటిగా భావించినప్పుడు మన స్వంత హక్కులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రతిదీ దేవునికి చెందినటువంటిదిగా ఉంది కనుక అలా మనం అంగీకరిస్తే ప్రియులారా, బాధ్యతాయుతమైనటువంటి నిర్వాహకులుగా ఉండడం అంటే ఏమిటో
మనం ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకుంటాం. కనుక ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆస్తులను హక్కుగా భావిస్తున్నారా, లేక ప్రభువు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నారా? నేటి ధ్యాన భాగంలో పాలుపంచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదాన్ని అందించేటువంటి వారుగా ఉండండి అని ప్రభు ఇచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆజ్ఞ నేటి కూడా ప్రియులారా మనకు కూడా వర్తిస్తుంది. కనుక నిజమే, మనం ఎలా ఉన్నామో ఒకసారి వాక్య వెలుగులో పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, నేటి పాఠ్య భాగం ద్వారా ప్రభు నేర్పేటువంటి పాఠముగా 4వ వచనములో మన సంఘములో పేదలు లేకుండా ఉండేందుకు మనం కృషి చేయాలి. ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయమని దీని అర్థం కాదు, కానీ అయితే మనం పేదలను చురుకుగా లేక అవకాశం కొలదిగా మనం సహాయం చేస్తూ ఉండాలి. కనుక పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన ఈవెన్ కొత్త నిబంధనలు కూడా ప్రియులారా మనం గమనిస్తున్నాం. పేదలను నిజంగా ఇలాంటి వారిని కనికరించడం అనేటువంటిది ప్రభు దృష్టిలో ఒక గొప్ప కార్యం. అందుకే దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనేటువంటి మాట. ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా పేదలను కనుగోవడం, వారికి సహాయం చేయడము మనము ఎలా వ్యవహరిస్తున్నాం అనేది నేటి పాఠ్య భాగంలో నుండి మనకు ఒక పాఠం ప్రియులారా. కనుక మొట్టమొదటి సంఘమైనటువంటి ఆది సంఘం అపోస్తల కార్యం 4:34 ప్రకారము అక్కడ వారిలో పేదవారు ఎవరు లేరని సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకనగా అందరూ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిన వారిగా చూస్తున్నాం ప్రియులారా. ఎవరు కూడా ఏ తమదని అనుకోనలేదు. దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా పేదవారితో పంచుకోవడం ద్వారా వారెంత ధనవంతులయ్యారో, పేదవారికి ఎంత గుర్తింపించారో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో మన జీవితానికి అన్వయింపుగా మత్తయి 7:7 అందరికి తెలిసిన లేఖన భాగం, అడుగుడి మీకు ఇయ్యబడును. కానీ లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఇయ్యుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాట మనం మర్చిపోతున్నాం ప్రియులారా. కనుక అడిగే వారికే ఇచ్చే హక్కు ఉన్నట్లుగా ప్రియులారా వాక్యం ఉంటుంది, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. కనుక దేవుడు మనకిచ్చుండగా ప్రియులారా మనం కూడా ఇతరులకు ఇచ్చడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన మనం ఆశీర్వాదాన్ని అందిస్తూ ఆశీర్వకరంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం. రండి, ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం. ప్రభువా, నీ రాజ్యం యొక్క ఆర్థిక సూత్రాలను అనుసరించడానికి, మంచి గృహ నిర్వాహకునిగా బాధ్యతలను నెరవేర్చడానికి మాకు సహాయం చేయమని, కేవలము పుచ్చుకునేవారు కాకుండా ఇచ్చేవారుగా ఉండట ఎంత గొప్ప భాగ్యమో నీ వాక్యం చెప్పినట్టుగా ఉండగల కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు తన వాక్యం ద్వారా అనుదినం మనతో మాట్లాడుతూ ఉండగా నిజముగా ఆశీర్వదించబడినటువంటి వారు ఇతరులను తప్పకుండా ఆశీర్వదిస్తారని, నిజంగా ఇచ్చుట అనేది ఒక ఆస్వాదించబడ్డ వారి యొక్క మంచి గుర్తింపుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక ఇచ్చి దీవించబడేటువంటి ఆ మహాకృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం. లేఖనాలు బోధించినట్టుగా ఈ కృపలో వర్ధిల్లండి అని వాక్యం చెప్పినట్టుగా ప్రియులారా, ఇచ్చుట అనేటువంటి ఈ కృపలో ఆస్వాదించబడ్డ మనము అనేకులకు ఆస్వాదకరణంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం సరిచేసుకుందాం, అనేక జీవితాలను నిజంగా ఆస్వాదిస్తూ ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.